నమస్కారం అండి. నేను మీ కోనేక బాబు. ఈరోజు మనం ఒక దివ్యమైన పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించబోతున్నాం. అదేంటంటే తిరుపతి దగ్గర ఏర్పేడు మండలం గుడిమల్లం. ఇది శ్రీకాళహస్తి సమీపంలో ఉంటుంది. గుడిమల్ల క్షేత్రం. దీనికి చాలా విశిష్టతలు ఉన్నాయండి. ఏ ఆలయానికి లేనటువంటి విశిష్టతలు ఉన్నాయి. ఇది ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి గుడి. చూశారు కదా, భారతదేశంలోని మొదటి శివాలయం గుడిమల్లం. భారతదేశంలోని మొదటి శివాలయం ఇదొకటే కాదండి, ఇంకా విశేషాలు ఉన్నాయి. అవి మీకు నేను వివరంగా చూపిస్తాను. ఇప్పుడు మనము ఇది అంటే తిరుపతి నుంచి అలాగే కళాస్తి నుంచి కూడా రావచ్చు. పాపానాయుడిపేట అనే ఊరికి వచ్చి అక్కడి నుంచి రావాలండి. ఆ పోయే దారిలోనే ఇటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. అయితే పౌర్ణమి రోజు బాగా రద్దీగా ఉంటుందండి. మిగతా రోజులు విడిగా ఉన్నా పౌర్ణమి రోజు మాత్రం బాగా రద్దీగా ఉంటుంది. చూసారు కదా కార్లు ఎలా బారులు తీరున్నాయో. మేమైతే దాదాపు 2 కిలోమీటర్ల దూరాన్ని దిగేసాం. ఈ పోయే క్రమంలో మధ్యలో ఇటువంటి వాగులు మనకి అడ్డుపడుతుంటాయి. చాలా బాగుంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. చుట్టూ పచ్చదనం. విశేషం ఏంటంటే ఇది మారుమూల గ్రామమే, పెద్ద క్షేత్రమైనప్పటికీ గ్రామం. చుట్టుపక్కల ఉంది. మా పిల్లమోక మేము ఎస్విఆర్ స్కూల్ తరఫున రావడం జరిగింది. చూడండి, అంటే నెల్లూరులోని ఎస్విఆర్ స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళంతా మా పిల్లలు. వీళ్ళతో ఈ యొక్క టూర్ ప్లాన్ చేసామండి. చూడండి, మా టీచర్ అమ్మలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మా పిల్లల్ని ఇటువంటి దివ్యమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయాన్ని, పురావస్తు శాస్త్రవేత్తలకే సవాలుగా ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని, ఎంతో విషయం కలిగిన దేవాలయాన్ని చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా మా పిల్లల్ని తీసుకొచ్చాం. మా పిల్లలందరూ మీకు హై చెప్తున్నారు, మీరు కూడా హై చెప్పండి. ఇప్పుడు మనం ఆ ఊరి నుంచి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ పైనే నడుచుకొని ఆ గుడి దగ్గరికి వచ్చామన్నమాట. ఎందుకంటే అక్కడ విశేషం ఏంటంటే కార్లు రద్దీ ఒకటి, రెండవది ఆ రోజు రోడ్డు వేస్తున్నారండి. ఆ రోడ్డు వేయడం వల్ల అంత దూరం నడుచుకురావాల్సి వచ్చింది. లేదంటే ఏదైనా వాహనాలు గుడి దాకా వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు. ఆ రోజు మాత్రం బాగా ఇబ్బంది పడ్డాం. కాకపోతే వాహనాలు కూడా ఎక్కువ ఆ రోజు, అందువల్ల కొంచెం దూరంగా దిగాల్సి వచ్చింది. ఇది ఆలయం ముందు ప్రాంగణం అన్నమాట. ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానం. ఈ గుడిమల్లం అనగానే చాలా విశిష్టతలు అని చెప్పి ఎవరు చెప్పుంటారు. చాలా విశిష్టత కలిగింది. చూసారు, ఒకటిది ప్రపంచంలో కల్లా తొలి శివాలయం ఇది. ఇక్కడ శివలింగం కూడా చాలా విభిన్నమైన రూపంలో ఉంటుంది. మీరు తమనేలు చూసుంటారు. బసవన్న స్వామివారి వాహనం బసవన్న విశిష్టంగా పూజ అందుకుంటూ ఉంది. అందరూ దాని యొక్క ఆశలు తీసుకుని లోపలికి వెళ్తున్నారన్నమాట. చూడండి, మనం ఇది ప్రధాన ముఖద్వారం. ఇక్కడ ఒక ప్రభుత్వం వారు ఒక స్మారక, అంటే మన దేశంలో స్మారక ప్రదేశాలు ఉన్నాయి. వాటి పరిరక్షణలో భాగంగా ఇటువంటి కొన్ని నియమాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇవేంటంటే ఈ ఆలయం లోపల ఎటువంటి తవ్వకాలు జరపకూడదు, ఎటువంటి అంటే చట్టవిరుద్ధమైన పనులు చేయకూడదు. కొన్ని నియమాలతో అక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నమాట. తర్వాత ఆ ఆలయానికి ఎటువంటి భంగం కలిగించేటువంటి పనులు చేయకూడదు. పవిత్రతకు కానీ, తర్వాత ఆ శిల్పాన చాతుర్యానికి కానీ భంగం కలిగించే పనులు చేయకూడదు. అలాగే తర్వాత ఆలయ సంరక్షణకి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. ఇలాంటివి అన్నమాట. తవ్వకాలు కానీ ఇలాంటివి చేయకూడదు అన్నమాట. అలాంటి విషయాలు ఇక్కడ తెలియజేస్తూ, ఇక్కడ ఆలయ విషయం తెలియజేస్తూ శిలాశాసనాలు లాంటివి ఏర్పడిస్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని చూడడానికి విదేశాల నుంచి కూడా వస్తున్నారండి. చూడండి, వీరంతా ఫారినర్స్. ఎందుకంటే చారిత్రకమైనటువంటి ఆలయము,
కొంతమంది ఏం చెప్పారంటే ఆసియా ఖండంలోని ఇటువంటి ఆలయం ఇంకోటి లేదు అని చెప్పడం జరిగింది. ఏంటంటే శ్రీ ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం మనం ఇప్పుడు చూసేది ఇది చాలా పురాతనమైనది. ఇది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం, దాదాపు 2600 సంవత్సరాల నాటి పరిస్థితి అన్నమాట. అయితే ఇప్పుడు మనం దేవాలయ నిర్మాణం మాత్రము చోళులు 10వ శతాబ్దం 12వ శతాబ్దం ఆ కాలంలో నిర్మించారంట. అంతకుముందు శివలింగం బహిరంగ ప్రదేశంలోనే ఉండేది. ఇక్కడ చూడండి, దీన్ని ఎందుకు మీకు నిదానంగా చూపిస్తున్నానంటే ఆలయ పైన గోపురం ఎలా ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి ఏనుగు పొనుకున్నట్టుగా, ఏనుగు పొనుకో ఉంటే సగం వెనక నుంచి సగం ఎలా ఉందో అలా ఉంది గోపురం. నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఆనందవల్లి దేవస్థానం చూసాం కదా, ఇప్పుడు సూర్య భగవాని ఆలయం అంటే ఈ యొక్క ప్రాంగణంలో ఉప ఆలయాలు ఆనందవల్లి దేవస్థానం, అలాగే ఉపాలయంగా సూర్య భగవాని ఆలయం. ఇది పడమ దిక్కుగా ఉంటామట. ఆలయానికి తూర్పు వైపు ధ్వజస్తంభం. స్వామివారి ఆశీస్సుల కోసం భక్తులు దేశాల నుంచి వస్తున్నారు. ప్రతి పౌర్ణమికి చాలా సందడిగా ఉంటుందండి, చాలా కోలా ఉంటుంది. కేవలం ఏ శివరాత్రికో కార్తీక మాసాలకో కాదు, ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ భక్తులు తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అది ఎవరన్నా మిగతా రోజుల్లో అయితే స్వామివారిని నిదానంగా ప్రశాంతంగా దర్శించుకోవచ్చు, కానీ ఇటువంటి రోజులు మాత్రం చాలా కష్టం. ఇంకా శివరాత్రి మహోత్సవ సందర్భాలు అయితే అస్సలు మరీ కష్టం అన్నమాట. లక్షల్లో జనాభా రావడం జరుగుతుంది. మనం ఈ ఆలయంలో ప్రవేశించాలంటే ఈ ద్వారం అంటే ప్రవేశ ద్వారం వచ్చి దక్షిణం వైపు ఉంటుంది. దక్షిణ వైపు ఈ పురాతనమైనటువంటి భక్తులు ప్రదర్శించిన గంటలు ఈ దక్షిణ వైపు ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అంతరాలయంలో ప్రాకారం ఉంటుంది. తర్వాత మొదట్లో ఇక్కడ వినాయకుడు, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సింది. వెళ్ళిన తర్వాత స్వామివారి దివ్య దర్శనం ఇలా ఉంటుంది. చూడండి, ఈ శివలింగము, ఇటువంటి శివలింగం ప్రపంచంలో ఇంకెక్కడా లేదని ఖచ్చితంగా చెప్పగలం. పురుషాంగం ఆకారంలో ఉంటుంది. పురుషాంగం ఆకారంలో ఉంటుంది. దాని మీద మరుగుజ్జు అవతారంలో కొంతమంది అంటే పరమేశ్వరుడు అంటున్నారు, కొంతమంది ఏమంటే కాదు అది విష్ణు రూపం అంటారు. అయితే ఆయన కాళ్ళ కింద ఉన్నది మాత్రం బ్రహ్మ అట. మరి ఎందుకు ఆ రూపం అలా వచ్చింది, ఎందుకు ఇలా నిలబడ్డారు అంటే వెలిశారు అంటే సరైనటువంటి ఆధారం అయితే మనకు ఎవరు చెప్పలేదండి. కానీ విశిష్టమైనటువంటి ఆలయం, ఒక పురుషాంగం ఆకారంలో శివలింగం అంటే అది చూడండి, నేను చెప్పాను కదా, ఏనుగు పునుకో ఉంటే సగం వరకు ఎలా ఉంటుందో వెనక నుంచి ఆ ఆకారంలో ఈ ఆలయ గోపురం అనేది ఉంది. చాలా విచిత్రమే కదా, చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ప్రపంచంలో ఇటువంటి ఆలయ గోపురం ఎక్కడా లేదు. నేను మొదట్లో చెప్పాను చాలా విశేషాలు ఉన్నాయని చెప్పాను. అందులో ఒకటిది వచ్చి శిలాశాసనాలు. ఈ శిలాశాసనాల ఆధారంగా దీన్ని కాలాన్ని నిర్ణయించారు. ఇప్పుడు 1911లో గోపీనాథరావు అనేటువంటి పరిశోధనా శాస్త్రవేత్త, పురాశాస్త్రవేత్త ఈ ఆలయాన్ని కాలాన్ని నిర్ణయించాడు, శిల్పాన్ని నిర్ణయించాడు. ఇవన్నీ విశేషాలు చెప్పడం జరిగిందనమాట. అదవుతుందా అంటే విశేషాలు చెప్పుకుందాం. ఒకటి వచ్చి భారతదేశంలోని తొలి శివాలయం. రెండవది వచ్చి పురుషాంగం రూపంలోటువంటి శివలింగం. పురుషాంగం రూపంలో శివలింగం. దానిపైగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటగా 3 రూపాయలు. అదవుతుందా. పైగా ఆలయం గోపురం ఏనుగు ఆకారంలో, ఏనుగు పునుకున్నప్పుడు ఉన్నటువంటి ఆకారంలో సగభాగం. ఇంకొకటి 60 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి దగ్గర చుట్టూ ఒక దడిలాక చెక్కలతో కట్టినారండి. దాంట్లో నీళ్ళు గుంట ఉంటుంది లోపల చెప్పాలంటే, అందులోకి నీళ్ళు వస్తాయంట. కొద్ది దూరంలో కొన్ని కిలోమీటర్ దూరంలో స్వర్ణముఖి నది ఉంది. కానీ అక్కడికి ఎటువంటి కాలువ లేదండి. పైగా అది స్వర్ణముఖి నది నీళ్ళే అని అంటారు, కానీ ప్రతి సంవత్సరం రావు. 60 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఇదొకటి. ఇంకొకటి, ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామి శివలింగాన్ని చూశారు కదా, చాలా విభిన్నమైన శివలింగం. మరి దీన్ని తయారు చేయడానికి వాడినటువంటి రాయి అనేది
ఈ యొక్క భారతదేశంలో ఎక్కడా దొరకలేదంట, లేదంట. ఈ ఆలయం ఉన్నటువంటి ఈ మర్రి చెట్టు నాగేంద్ర పడిగలతో భక్తులు పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ విశిష్ట అంటే శివుడు అనగానే నాగుడు అంటే నాగుపాములు ఇది మామూలే అనమాట. అంటే ప్రధానంగా మనకు తెలిసిన విషయాలు ఏంటి, ఆ యొక్క గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం తయారు చేయడానికి వాడినటువంటి రాయి భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది శాస్త్రవేత్తలు కనుగొన్న విషయము. రెండవది, ఆ యొక్క ఆలయంలోకి 60 సంవత్సరాలకు ఒకసారి నీళ్లు వస్తాయి. ఎక్కడ వస్తాయో తెలియదు, అందులో స్వర్ణముఖి నది అనుకుంటున్నారు కానీ సరైన ఆధారాలు లేవు. 60 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి సంవత్సరం కాదండి. తర్వాత ఇంకోటి, ఆలయ గోపురం ఏనుగు పొనుకున్నట్టుగా అందులో సగం వెనక నుంచి అన్నట్టుగా ఉంటుంది. తర్వాత ఏంది చూశారు కదా, విగ్రహం, స్వామివారి విగ్రహం పురుషాంగం ఆకారంలో ఉంటుంది. ఇటువంటి శివలింగం ప్రపంచంలో ఎక్కడ లేదు. అలాగే పైగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపాలు అన్నట్టుగా త్రిమూర్తుల యొక్క ప్రతిరూపంగా చెప్తారు. ఈ స్వామిని ఇక్కడ పరశురామేశ్వర స్వామి అని అంటారు. తర్వాత ఏంది, భారతదేశంలోని తొలి శివాలయం అని చెప్పేసి ఇది శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి విషయం అన్నమాట. కానీ ఇటువంటి గొప్ప క్షేత్రాన్ని నేను చూపించేందుకు నాకు చాలా సంతోషం ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని దర్శించి ధన్యులు అవుతారని కోరుకుంటూ, మీ యొక్క ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు.